పద్ధతి మార్చుకోకపోతే ఇరాన్పై యుద్ధం తప్పదు అని 10-15 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఇరాన్ ఏం చేయాలో డిక్టేట్ చేస్తూ వచ్చారు. ట్రంప్ మాటల్ని ఇరాన్ లెక్క చేయలేదు. మీరు వార్కు రెడీ అయితే మేం కూడా రెడీనే అంటూ వచ్చారు ఇరాన్ పాలకులు. మీరు మా దేశం మీదకు దండెత్తి వస్తే మేం చేతులు ముడుచుకొని కూర్చోం, మా దేశాన్ని మేం రక్షించుకుంటామని ఇరాన్ ప్రభుత్వం తెగేసి చెబుతూనే వచ్చింది. దాంతో ట్రంప్ దూకుడు పెంచారు. ఇజ్రాయెల్తో కలిసి సంయుక్తంగా యుద్ధం మొదలుపెట్టారు. ఇరాన్ మూర్ఖంగా వ్యవహరించకుండా దౌత్య నియమాల ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే ఆ దేశం మీద యుద్ధం చేస్తామని గత 10-15 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే వచ్చారు. ఆయన అనుకున్నంత పని చేశారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు మొదలు పెట్టారు. దాంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు ఆకాశాన్నంటాయి. చర్చల ద్వారా అమెరికాతో ఒక అవగాహనకు రావాలని, అర్థవంతమైన దౌత్యంతోనే యుద్ధం రాకుండా శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని, ఇందుకోసం ఇరాన్ ముందు 10-15 రోజుల సమయం ఉందని, ఆలోపు సరైన నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 19న అలా ప్రకటించిన ట్రంప్ తన ప్రకటన ప్రకారం 10 రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రకటించారు. ఇరాన్తో అణుచర్చలు కొలిక్కి రాకపోతే, మొండిగా వ్యవహరిస్తే దాడులు తప్పవని హెచ్చరించిన అమెరికా అనుకున్నంత పని చేసింది. ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ అణుశక్తి, క్షిపణి సామర్థ్యాల సాధన, విస్తరణల వల్ల తమ దేశానికి ప్రమాదమని మొదటి నుంచి ఇజ్రాయెల్ భయపడుతూ వస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఇరాన్ అణుశక్తి, క్షిపణి సామర్థ్యాల వల్ల ఎప్పటికైనా సరే ఇజ్రాయెల్ కు పెను ముప్పేనని ఆ దేశం బలంగా నమ్ముతోంది. ఇజ్రాయెల్ స్నేహ దేశం, అమెరికా భావన కూడా అదే. దాంతో ఆ రెండు దేశాలు కలిసి ఇరాన్ ను తమ దారికి తెచ్చుకోవడానికి చాలా కాలంగా నానా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలో 10 రోజులుగా తమ హెచ్చరికలను మరింత తీవ్రతరం చేశారు. 10 రోజుల సమయం ఇచ్చామని, ఈలోపు ఇరాన్ అమెరికా చెప్పినట్టుగా నడుచుకోవాలని ట్రంప్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో దౌత్యపరమైన చర్చలు ఒక కొలిక్కొచ్చాయని, ఒకసారి లేదు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, ఎప్పుడైనా యుద్ధం తప్పదని మరొకసారి వార్తలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరువైపులా సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితితో పాటు యూరప్ దేశాలు అభ్యర్థిస్తూ వచ్చాయి. అయితే అందరి అభ్యర్థనల్ని పక్కన పెట్టేసిన అమెరికా, ఇజ్రాయెల్ అన్నంత పని చేశాయి. 10 రోజుల సమయం పూర్తవగానే అంతర్జాతీయ నిపుణులు ఊహించినట్టుగా దాడులు మొదలు పెట్టాయి. అణ్వాయుధ శక్తిని పెంపొందించుకునే కార్యక్రమానికి ఇరాన్ స్వస్తి పలకాలని, అది ఇజ్రాయెల్ కు, అమెరికాకు ఇబ్బందికరమని చెప్పినప్పటికీ ఇరాన్ వినలేదనేది డొనాల్డ్ ట్రంప్ వాదన. ఇరాన్ తన అణు, మిసైల్ శక్తిని పెంపొందించుకునే కార్యక్రమాలను తగ్గించకపోగా పెంచిందని తమ ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సాక్ష్యాలున్నాయని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధం మొదలు పెట్టామని ఆ రెండు దేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలు అమెరికాకు ప్రమాదకరంగా తయారయ్యాయని, అమెరికాను కాపాడుకోవాల్సిన బాధ్యత తన ప్రభుత్వం మీద ఉందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ పాలకులు మొండిగా తయారయ్యారని, వారి దుష్ట నియంతృత్వ పాలనను, నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని, అందుకే ఈ యుద్ధమని ట్రంప్ అంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న షాడో వార్ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధ శత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది? ముస్లింల పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయిల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఒకప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా రుహల్లా ఖొమేనీ ప్రకటించడంతో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వచ్చింది. 1979 వరకు ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు స్నేహపూర్వకంగా ఉండేవి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా అవతరించడం అనంతరం పరిస్థితుల్లో ఇజ్రాయిల్ పట్ల ఇరాన్ విధానాలు మారడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఇజ్రాయిల్ ఒక అక్రమ దేశమని నాటి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా రుహల్లా ఖొమేనీ నుంచి నేటి సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమేనీ వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకటిస్తూ వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించి పాతాళానికి పడిపోయాయి. అయాతుల్లా రుహల్లా ఖొమేనీ సుప్రీం లీడర్గా అవతరించిన తర్వాతనే ఇజ్రాయిల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తూ వచ్చింది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న పలు ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ఇది మొదటి నుంచి ఇజ్రాయిల్ భద్రతకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయిల్ బలంగా నమ్ముతూ వచ్చింది. ఇరాన్ చేతిలో అణుబాంబులు ఉంటే తమ మనుగుడికే ప్రమాదమని భావించిన ఇజ్రాయిల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు.
దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన క్షిపణుల శక్తితో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అమెరికా అంటుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకమని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఇరాన్ అమలు చేస్తున్న విస్తరణవాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి అమెరికా మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది అనేది ట్రంప్ వాదన. దీంతో రష్యా, చైనాల ప్రభావం పశ్చిమాసియాలో పెరగడానికి దారితీస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో ఆ దేశం బలపడుతుంది. అది ఇజ్రాయెల్కు, అమెరికాకు అన్ని విధాల నష్టం. అందుకే అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను వదిలేయాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడం వల్లనే యుద్ధం మొదలుపెట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.